హాయ్ ఫ్రెండ్స్, సింబుదేవన్ దర్శకత్వంలో వచ్చిన బోట్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా తమిళ్లోనే రిలీజ్ అయింది. యోగి బాబు ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా బ్రిటిష్ కాలంలో జరుగుతూ ఉంటుంది. కుమరన్ అనే పడవ నడిపేవాడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర బందీగా ఉన్న తన తమ్ముడిని విడిపించుకోవడానికి తన బామ్మతో కలిసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే అదే టైంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటుంది. తమిళనాడు మీద బాంబులు వేస్తూ ఉంటారు. యుద్ధ వాతావరణానికి అల్లకల్లోలం అయిపోయిన ఊరి ప్రజలందరూ సముద్రం ఒడ్డునే హాస్పిటల్, పోలీస్ స్టేషన్ అన్ని పెట్టుకొని అక్కడే ఉంటూ ఉంటారు. ఆ సమయంలోనే కుమరన్ తన తమ్ముడి కోసం ఏం చేశాడు, అతను నడుపుతున్న పడవలో అతనితో పాటు కొంతమంది ఎక్కి ఎందుకు పారిపోవాలనుకున్నారు, చివరికి తన తమ్ముడిని విడిపించుకున్నాడు లేదా అన్నది కథ. సింబుదేవన్ చెప్పే కథలన్నీ కొత్తగా అనిపించవు. అతని థాట్స్ వేరే విధంగా ఆలోచిస్తాడు, వేరే సినిమాలు తీస్తాడు, కానీ అవేమీ అంత గొప్పగా అనిపించవు. ఉదాహరణకి విజయ్తో తీసిన పులి సినిమా ఎంత ఘోరమైన ఫెయిల్యూర్ తెలుసుకోవచ్చు. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. కథ ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలీదు. ఒకసారి వెనక్కి, ఒకసారి ముందుకి పడవ అటు ఇటు తిరిగినట్లే కథ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మధ్యలో ఎలక పిల్లలు, దానికి పుట్టిన పిల్లలు, మధ్యలో కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ ఈ సినిమాలో చూపిస్తాడు దర్శకుడు. కానీ అవేమి ఆకట్టుకో. విజువల్ ఎఫెక్ట్స్ లో బడ్జెట్ సినిమా అయినా పర్వాలేదు అనిపిస్తాయి. యోగి బాబు ఎక్కడ కామెడీ పండించలేదు. 96 హీరోయిన్ కూడా పెద్దగా చేసిందేం లేదు. మిగిలిన ఏ పాత్రలు కూడా ఆకట్టుకో. ఒక్క బ్రిటిషర్ మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడని చెప్పొచ్చు. సింబుదేవన్ నుంచి వచ్చిన మరో బోరింగ్ సినిమా ఇది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.